నేను ఉంటా, ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి. మా అధికారులకు మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి, ముఖ్యమంత్రిగా కాదు. విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖ నా దగ్గర పెట్టుకున్నా. విద్యాశాఖను ఎవరు పెద్దగా తీసుకోవాలనుకోరు, అందులో ఉండే సమస్యలు చిక్కుముళ్లకు భయపడి దూరంగా ఉంటారు. కానీ నేనే ప్రత్యేకంగా కావాలి అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకున్నా. ముఖ్యమంత్రిగా నేను రెవెన్యూ పెట్టుకోవచ్చు, ఫైనాన్స్ పెట్టుకోవచ్చు, ఎనర్జీ పెట్టుకోవచ్చు, ఇరిగేషన్ పెట్టుకోవచ్చు, ఏ శాఖ అయినా నేను పెట్టుకోవచ్చు. కానీ ఆ శాఖలన్నీ మా మిత్రులకు, ఐటీ అండ్ ఇండస్ట్రీతో సహా వివిధ మిత్రులకు ఆ శాఖలను కేటాయించి విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న. తెలంగాణ ఉద్యమం నుంచి, మొదటి ఉద్యమం నుంచి ఈనాడు తెలంగాణ సాధన వరకు విద్యార్థులను గమనించిన ఒక టీచర్ కేశవరావు గారిని అడ్వైజర్ కింద పెట్టుకొని ఈరోజు ఈ శాఖను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.